G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. అంటే మీ ఎండ్ ఆఫ్ ది డే మీ యొక్క బాధ ఏంటి? వీళ్ళు ఎక్కడైతే కనుక ఇంట్లో ఈ యొక్క భజన జరుగుతుందో వీళ్ళు హిందువులందరినీ కూడా ఒక ముస్లింలో కన్వర్ట్ చేస్తున్నారని మీ బాధ, లేకపోతే సాయిబాబానే ఒక అల్లా అని అంటున్నారని బాధ, లేకపోతే ఏంటి మీ బాధ? ఇస్లాంలోకి మారటం వ్యక్తి స్వేచ్ఛ, ఇస్లాం యొక్క మత ప్రచారం చేసుకోవటం ముస్లింల యొక్క మత స్వేచ్ఛ. నాకు దేని పట్ల అభ్యంతరం లేదు. మరి సిరాజ్ గారు వాళ్ళ మతం గురించి చెప్పుకున్నా, షఫీ గారు వాళ్ళ మతం గురించి చెప్పుకున్నా, ఓకే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారంట. కానీ వీళ్ళు హిందుత్వంలో కలిసిపోయి హిందువులని సాయిబాబా అనే ఒక పదార్థం దగ్గరికి తీసుకువెళ్ళి అటు నుంచి ఇస్లాంకి దగ్గర చేస్తున్నారు. అది డౌట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒక సీసాలో విషం పెట్టి దాని మీద విషం అని రాసామనుకోండి, మీకు ఇచ్చాను అనుకోండి, మీరు తాగుతారా? తాగరు. అదే విషం అని చెప్పకుండా నేను మీకు బాగా ఇష్టమైన ఆహార పదార్థంలో కలిపి మీకు ఇచ్చేసాను అనుకోండి, మీకు తెలియదు, తీసుకుంటారుగా. ఇప్పుడు సాయిబాబాది అదే అవుతుంది పరిస్థితి. ఇస్లాం నా దృష్టిలో విషం, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఆ మతం కాదు కాబట్టి, నేను ఆ మతానికి ఆకర్షితుని కాలేదు కాబట్టి. కానీ ఈ విషయాన్ని ఇస్లాం దగ్గరికి నేను వెళ్ళను, సిరాజ్ గారి దగ్గరికి, షఫీ గారి దగ్గరికి. కానీ ఇలా తీసుకొచ్చి సాయిబాబా హిందువే అని అక్కడ గుళ్ళోకి తీసుకెళ్ళి సాయిబాబా చుట్టూ హిందూ దేవుళ్ళని పెట్టి అల్లా మాలిక్ అంటే ఈ పక్కనున్న ఈ దేవుళ్ళంతా ఎవరు మరి? ఇది మోసం కదా, ఇది విషం కదా. ఈ విషయాన్ని ప్రచారం చేస్తుంటే మరి హిందుత్వాన్ని కాపాడుతానని నిలబడ్డ నాలాంటోడు నిజాలు చెప్పడా? 100% చెప్పాలి. నేను అంటున్న ముసిగెందుకు? మీకు బాబాకి ఇస్లాం ప్రచారం చేయటం ఇష్టమా? అఫ్కోర్స్ బాబాకి ఇస్లాం ప్రచారం చేయటమే ఇష్టమే. ఎందుకంటే బాబా దగ్గరికి రోహిల్లా అని ఒకడు వస్తాడు మార్నింగ్. ఎస్, ఆ రోహిల్లా అనేవాడు వచ్చినప్పుడు బాబా ఏమంటాడు? ఆ రోహిల్లా గట్టిగా కల్మా చదువుతున్నాడు. కల్మా అంటే ఏంటంటే, ఇస్లాంలోకి ఈరోజు నేను మారాలనుకుంటే మొట్టమొదట అంగీకరించాల్సింది ఈ పంచకల్మాలు. ఈ 5 కల్మాలు ఏవైతే ఉన్నాయో అవి అంగీకరించాలి. 5 కల్మాల్లో చెప్పే పాయింట్ ఒకటే: అల్లా మాత్రమే దేవుడు, అల్లా మాత్రమే ఆరాధనకి స్తోత్రాలకి అర్హుడు, అల్లా మాత్రమే సర్వశక్తిమంతుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త, నేను ఆయన్ని తప్ప ఇంకెవరిని ఆరాధించను, మహమ్మద్ ప్రవక్త అందరికంటే అంతిమ దైవ ప్రవక్త అని నేను అంగీకరిస్తున్నట్టుగా చెప్పటం. ఈ 2 అంగీకరించేసిన తర్వాత అల్లా, ఇక సాయిబాబా ఇంకేం చెప్పినా కూడా అది ఇస్లాంకే ఉంటుంది. నేను అట్లాంటి వాటి నుంచి కాపాడుకోవాలండి నా హిందూ సమాజాన్ని. ఈ క్రమంలో నా హిందువులే నన్ను తిడతారా అంటే, ఎస్ తిడతారండి. స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు కూడా మన కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సాటి హిందువులు, భారతీయులు వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తీసుకోవటం కంటే కూడా అహింస అంటూ గోచిగొడ్డ కట్టుకుని వీధుల్లో తిరగటం బాగుంది, ఎందుకంటే దానివల్ల ప్రమాదం లేదు కదా. బట్ నేను ప్రమాదం లేని ఉద్యమం చేయాలని నేను అనుకోవట్లా, ఫలితం వచ్చే ఉద్యమం చేయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఓపెన్గానే మాట్లాడతా. ఉంటే ఉంటా, పోతే పోతా, కానీ పొయ్యలోపు ఏదో ఒకటి మంచి చేసే పోతా. మీరు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు కదా సార్. నిజంగా మీ హిందువుల్లోకి మీరు ఒక బోధ చేసుకొని, హిందువులు జాగ్రత్తగా ఉండండి అబోధకు, లేదంటే కనుక ఒక తప్పుడు బోధకు, ఒక తప్పుడు యొక్క, లేదంటే మీ దృష్టిలో ఒక మత మార్పిడి, ఓకే, ఇలాంటి వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని మీ అంతటి మీరు ప్రచారం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి ఎవరో ఏదో చెప్తే వీళ్ళ మారిపోయే అంత అజ్ఞాన దశలో ఎందుకుంటారు? ఎందుకంటే ఏ మతాన్నైనా రాజ్యాంగం మనకి ప్రకటించుకునే హక్కు ఉంది, మతాన్ని స్వీకరించే హక్కు ఉంది, ఏ దైవానైనా పూజించే హక్కు మన రాజ్యాంగం మనకి ఇచ్చినప్పుడు మధ్యలో మీకేంటి లలిత్ కుమార్ గారు? ఇక్కడ మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 అనే దాన్ని చాలా తప్పుడు కోణంలో విశ్లేషణ చేస్తుందండి సమాజం మొత్తం కూడా. ఏ మతాన్నైనా పూజించే హక్కు ఇవ్వలేదండి, ఏ దేవుణ్ణైనా పూజించుకునే హక్కు ఇవ్వలేదండి, స్వేచ్ఛనిచ్చింది. నీకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, ఇది తప్పే కాదు. కానీ మత ప్రచారం చేసుకోవటం కాడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ ఏం చెప్తారంటే ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ అని 3 పాలసీలు పట్టుకుని నాకు మత స్వేచ్ఛ ఇచ్చిందండి రాజ్యాంగం అంటారు. అరే రాజ్యాంగం నీకు మత స్వేచ్ఛ ఇస్తూనే ఆ స్వేచ్ఛకు కొన్ని పరిధులను కూడా పెట్టింది, పరిమితులను పెట్టింది. సబ్జెక్ట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, హెల్త్, మొరాలిటీ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ ఎక్కడుందండి? నేను నీ మతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి ఇస్లాం గురించి చెప్పండి, క్రిస్టియానిటీ గురించి చెప్పండి అని నేను వెళితే నాకు చెప్పటం, నేను తెలుసుకోవటం, అది ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్. అంతేగాని నేను నీ ఇంటికి వస్తా, నా మతం గురించి నీకు చెప్తా, నీకు నచ్చితే మారు అంటాం కన్సెన్స్ అవ్వదండి, అది కంపల్షన్ అవుతుంది. లేదు కదా, ప్రకటించుకునే హక్కు ఎక్కడుంది? ప్రకటించుకోవటం అంటే ఏంటి? ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ 3 విషయాలు చూడండి. ప్రాక్టీస్ అంటే నీకు నచ్చిన మతాన్ని అవలంబించుకునే స్వేచ్ఛ. ప్రీచ్ నీకు నచ్చిన మతాన్ని ఇతరులకు బోధించుకునే స్వేచ్ఛ. ఎప్పుడు బోధించాలి అనే దానికి ఇక్కడ 3 చెప్పాను చూసారా? ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, ఒకటి అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నాకు తెలుసుకోవాలనిపించినప్పుడు నువ్వు చెప్పాలి తప్ప నేను నీ బలవంతంగా నీకు చెప్తూ ఉంటా, నీకు నచ్చితే మారు, నచ్చకపోతే మారవద్దు అని చెప్పేసి అది స్వేచ్ఛ కిందకి రాదు. 2 హెల్త్,
అంటే ప్రజల యొక్క ఆరోగ్యం పరంగా నీకు ఆరోగ్యం తగ్గుద్ది, రోగాలు తగ్గుద్ది, రొస్టులు తగ్గుతాయి అని మాయ చేయకూడదు. కానీ క్రిస్టియన్స్ ఏం చేస్తూ ఉంటారండి, సువార్త ప్రార్థనల పేరుతోటి ఆడెవడో వస్తాడు, టచ్ అంటే క్యాన్సర్ తగ్గిందంటాడు, టచ్ అంటే ఎయిడ్స్ వచ్చిందంటాడు, అట్టిపుండితే పిల్లోడు పుట్టాడు అంటాడు, అట్టిపుండితే ఉద్యోగం వచ్చిందంటాడు, ఖర్చీఫ్ ఇస్తే ఇంకెతో తద్దినం అంటాడు, బలూన్ అంటాడు ఒకడు, కొబ్బరి నూనె అంటాడు ఒకడు. ఇదంతా మరి చీటింగ్ కదా. ఓకే. ఇదంతా దీంతోపాటు ముస్లింలు ఉంటారు. ముస్లింలలో సూఫీ కల్టు లేదా షియాస్ కొంతమంది దర్గా అనే ఒక సంప్రదాయం ఉంది. దర్గా దగ్గరికి వెళ్తే దెయ్యాలు పోతాయి అంటారు. ఆ దెయ్యం ఉందనేది దరిద్రపు నమ్మకం. ఆ దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పేసి కొంతమంది హిందువులను అక్కడికి తీసుకెళ్ళటం, వాళ్ళని మత మార్పిడి చేయటం, లేకపోతే నీ మతం పట్ల సాఫ్ట్ కార్నర్ బిల్డ్ అయ్యేలాగా చేయటం, ఇది అగెనిస్ట్ హెల్త్ అండ్ మొరాలిటీ కాదా? మరి ఇలా మత స్వేచ్ఛకు సంబంధించిన కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటూ కేవలం స్వేచ్ఛ మాత్రమే తీసుకుంటానంటే ఈ దేశంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతను పాటించిన వాడికి హక్కుల్ని కోరుకునే హక్కు ఎప్పటికీ ఉండదు. మేము అదే చెప్తున్నాం, మత స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకోండి, కానీ నీకు ఇచ్చిన పరిమితులకు లోబడి. ఎందుకంటే మీ స్వేచ్ఛ ఎంతవరకు అంటే మీ చేతికర్ర నా ముక్కుకి హాని చేయనంత వరకే. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఎంతవరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ధర్మంలో సంబంధించి హిందువులే ఉన్నారు, ఎంతవరకు తను మోటివేషన్ చేసి ఆపగలుగుతారు? తనకున్న సమస్యను బట్టి కావచ్చు, తనకు నిధిని బట్టి, తన ఇష్టానుసారం మీరు వెళ్తున్నప్పుడు వారిలో అతనికే స్టాండ్ లేనప్పుడు, తన నిర్ణయం తను తీసుకున్నప్పుడు మనం ఎవరు ఆపడానికి అంటున్నాను నేను. చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తామండి. అరే ఇంత చిన్న పిల్లోడికి ఏమీ తెలియని వయసులో స్కూల్లో చేర్పించి మీరెందుకండి బలవంతంగా విద్యను నేర్పిస్తున్నారు? వాడు పెద్ద అయిన తర్వాత వాడు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాడు అని అంటారా మీరు? అనరు కదా. వాళ్ళకి తెలుసుకునే స్థాయి లేదు కాబట్టి వాళ్ళకి మనలాంటి వాళ్ళు తెలియ చెప్పాలి. మనం వాళ్ళని ఏమి కట్టేసి నువ్వు ఇంటావా సస్తావా అనట్లా చెప్తున్నాం. విన్నవాడు బాగుంటాడు, విననివాడు పోతాడు, మనం ఏం చేయలేం. బట్ చెప్పటం అనేది మన బాధ్యత. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సైతం 18 అధ్యాయాలు చెప్పి దాదాపు 574 శ్లోకాలు చెప్పి లాస్ట్కో మాట అన్నారు, యథేచ్ఛసి తదాకురు. నేను చెప్పాల్సిందంతా నేను చెప్పాను నాయన, నువ్వు చేయాల్సింది నువ్వు బాగా ఆలోచించుకుని చెయ్యి అన్నారు. మేము కూడా అదే పని చేస్తున్నాం. మేము ఎవరిని కట్టేసి బలవంతంగా కూర్చోబెట్టి కొట్టేసి చెప్పట్లేదు. ఇది జరుగుతున్న మోసం, ఇది జరగాల్సిన కర్తవ్యం. ఈ రెండింటిని బేరీజ్ వేసుకోండి. మన ధర్మం బ్రతకాలంటే, లేదు మన ధర్మాన్ని బ్రతికించుకోవాలంటే, మన దేశాన్ని కాపాడుకోవాలంటే, తద్వారా ఈ లోకాన్ని బాగుండేలా చూసుకోవాలంటే మేము ఇది చేస్తున్నాం, మీరు ఇది చెయ్యాలి అని చెప్తున్నాం. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.